Hi everyone, welcome to our channel Math Time with Dhanaprasad. In the process of AP IIIT Entrance Test 2020, we are in 8th chapter Similar Triangles. So ఈ చాప్టర్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని బేసిక్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అనేది ఏపీ పాలిసెట్, టిఎస్ పాలిసెట్, ఏపీఆర్ చేసి, టిఎస్ఆర్ చేసి, టెట్, డిఎస్సి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి, అదేవిధంగా 10th క్లాస్ స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో టాపిక్ చాలా ఇంపార్టెంట్, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అన్ని కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ని మీకు 2 పార్ట్స్లో అందిస్తున్నాము. పార్ట్ 1లో వాట్ ఈస్ ద ట్రయాంగిల్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రిజల్ట్స్ అబౌట్ ట్రయాంగిల్స్, అదేవిధంగా సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, దీని అప్లికేషన్స్ అన్ని కూడా డీటెయిల్డ్గా పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2లో క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. లెట్ us go to similar. So let us define triangle. A plane figure bounded by 3 line segments is called a triangle and it is denoted by symbol triangle. So therefore here a triangle ABC has 3 vertices. ABC are called 3 vertices and 3 sides ABBCCA. ABBCCA అని మనం 3 భుజాలని పిలుస్తాము. 3 యాంగిల్స్, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, 3 కోణాలు ఉంటాయి. సో ఈ పాయింట్ అనేది మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేదా ఎంట్రన్స్ టెస్ట్లో ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏ ట్రయాంగిల్ హ్యాజ్ హౌ మెనీ పార్ట్స్ అంటే 6 పార్ట్స్ విల్ బి వాట్ యువర్ ఆన్సర్. వాట్ ఆర్ ద 6 పార్ట్స్? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అంటే 3 యాంగిల్స్, 3 కోణాలు, అదేవిధంగా 3 భుజాలు అంటే 3 సైడ్స్ ఏబి, బిసి, సిఏ. 3 వర్టిసెస్ అనే దాన్ని మనం ఈ పార్ట్స్లో కౌంట్ చేయము, ఎందుకంటే వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి మనకి యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ ట్రయాంగిల్ హ్యాజ్ హౌ మెనీ పార్ట్స్ అనగానే మనం చెప్పవలసింది 6 పార్ట్స్, 3 యాంగిల్స్ ఏబిసి, 3 సైడ్స్ ఏబిబిసి, సిఏ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. Types of triangles on the basis of sides. So here based on the sides we have 3 types of triangles. One is equilateral triangle, samabahu tribhujamu. Second one is isosceles triangle, samadvibahu tribhujamu. థర్డ్ వన్ ఈజ్ స్కాలన్ ట్రయాంగిల్, విషమబాహు త్రిభుజము. అంటే ఏంటనేది డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. వెన్ ఎవర్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, then the triangle is called equilateral triangle. Let us see the diagram. So here in the diagram, in the triangle ABC, all sides are what? Equal. If it is 30 centimeters, this is also 30, this is also 30. If it is 5 centimeters, this is 5, this is 5, this is 5. Whenever all sides are equal, that a triangle is called equilateral triangle. Means all sides means 3 sides are equal. అంటే ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు అంటే AB is equal to BC is equal to CA. This is example of what? This is the definition of equilateral triangle. Next one is isosceles triangle, samadvibahu tribhujamu, means 2 sides are equal. Only 2 sides are equal. Third side is what? Not equal. Let us see its diagram. See here A, B, C. These 2 sides are equal. Third side is what? Different. If it is 5 centimeters, this is also 5 centimeters. What about this? This is not equal to 5 centimeters. Therefore here we write AB is equal to this. AB is equal to what? AC. బట్ నాట్ ఈక్వల్ టు వాట్? ఈ బీసీ. 2 సైడ్స్ అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి, 3వ భుజం అనేది సమానంగా ఉండదు. సో వెన్ ఎవర్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం అని చెప్పడం జరుగుతుంది. థర్డ్ వన్ ఈజ్ స్కాలన్ ట్రయాంగిల్, విషమబాహు త్రిభుజము. అంటే నో సైడ్స్ ఆర్ ఈక్వల్, నో సైడ్ ఈజ్ వాట్? ఈక్వల్. డయాగ్రామ్ చూస్తే మనకి this is different, this is different, this is different. This is A, B, C. So here AB not equal to BC not equal to C. Then this is called in a triangle whenever all the sides are different or distinct, we say that triangle is scalene triangle. ఒకసారి రీకాల్ చేస్తే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సైడ్స్ అంటే భుజాలను బట్టి మనం ట్రయాంగిల్స్ 3 టైప్స్ అంటే 3 విధాలు అని చెప్పడం జరుగుతుంది.
ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం అంటే 3 sides ఆర్ ఈక్వల్, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు వాట్, సిఏ. ఎప్పుడైతే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయో ఆ ట్రయాంగిల్ మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఐసోసెల్స్ ట్రయాంగిల్ మీన్స్ ఓన్లీ 2 sides ఆర్ ఈక్వల్, థర్డ్ సైడ్ ఈజ్ వాట్, నాట్ ఈక్వల్. నో సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని సైడ్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం స్కేలాన్ ట్రయాంగిల్, విషమబాహు త్రిభుజం అని చెప్పడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ సైడ్స్ ఈ విధంగా ఉంటే బేస్డ్ ఆన్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ని ఎన్ని విధాలుగా చూపించవచ్చు అనేది థర్డ్ పాయింట్లో చూస్తాం. పాయింట్ నెంబర్ 3, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాంగిల్స్. ఇంతకుముందు మనం బేసిస్ ఆఫ్ సైడ్స్ 3 types అని తెలుసు ట్రయాంగిల్స్, అదేవిధంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ యాంగిల్స్ హియర్ ఆల్సో ద ట్రయాంగిల్స్ ఆర్ 3 types. చూద్దాం. ఫస్ట్ వన్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో వెన్ ఎవర్ ఏ ట్రయాంగిల్ హ్యాస్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees, దట్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అంటే లంబకోణ త్రిభుజము. ఎప్పుడైతే ఒక యాంగిల్ 90 degrees ఉందో ఆ త్రిభుజాన్ని మనం లంబకోణ త్రిభుజము అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలవడం జరుగుతుంది. సెకండ్ వన్, ఎక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అల్పకోణ త్రిభుజము. ఇక్కడ యాంగిల్ ఏ తీసుకున్నా, బి తీసుకున్నా, సి తీసుకున్నా ప్రతి యాంగిల్ కూడా లెస్ దాన్ 90 degrees ఉంటే దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అల్పకోణ త్రిభుజం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఎవ్రీ యాంగిల్ ఆర్ ఈచ్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 బట్ లెస్ దాన్ 90 degrees. 90 degrees కంటే తక్కువగా ఉంటే ప్రతి కోణం కూడా దాన్ని మనం అల్పకోణ త్రిభుజం అని పిలవడం జరుగుతుంది. థర్డ్ వన్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజము అంటే ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 degrees. ఈ డయాగ్రామ్లో మనకి యాంగిల్ బి అనేది గ్రేటర్ దాన్ 90 degrees, అదేవిధంగా మిగిలిన ఏ అండ్ సి అనేవి లెస్ దాన్ 90 degrees ఉన్నాయి. కాబట్టి ఎవర్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees, ద ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక యాంగిల్ 90 degrees ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజం అంటాము. వెన్ ఎవర్ ఆల్ యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ 90, ప్రతి యాంగిల్ కూడా 90 కంటే తక్కువగా ఉంటే దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అల్పకోణ త్రిభుజం. అదేవిధంగా వన్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 degrees ఉంటే దాన్ని మనం అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజం అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి బేసిక్ పాయింట్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో మనకి ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్ కామెంట్స్. కామెంట్ నెంబర్ 1, సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. మనం ఏ ట్రయాంగిల్ని తీసుకున్నా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉంటుంది. అంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం అనేది 180 degrees అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. అంటే 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏబి ప్లస్ బీసీ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ వాట్, ఏసీ. థర్డ్ పాయింట్, ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ స్మాలర్ దాన్ ది థర్డ్ సైడ్. అంటే మనకి ఇక్కడ ఈ ఏబి మైనస్ బీసీ లేదా ఈ బీసీ మైనస్ ఏబి అనేది చేస్తే దిస్ ఈజ్ లెస్ దాన్ వాట్, థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్, అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ లెస్ దాన్ థర్డ్ సైడ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది కాన్సెప్ట్. సో ఈ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి, అదేవిధంగా కాంగ్రెంట్ ఫిగర్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూడవలసి ఉంటుంది. ఇది అయిన తర్వాత డీటెయిల్డ్గా క్రైటీరియాతో సిమిలర్ ఫిగర్స్ లేదా సిమిలర్ ట్రయాంగిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనకి కాంగ్రెంట్ ఫిగర్స్ అదేవిధంగా సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటో చూస్తున్నాం మనం. కాంగ్రెంట్ ఫిగర్స్ అంటే సర్వసమాన పటములు. సర్వసమానం మీన్స్ సర్వం సమానం, అన్నీ ఈక్వల్గా ఉంటేనే మనకి కాంగ్రెంట్ ఫిగర్స్ లేదా సర్వసమాన పటాలు అని చెప్పడం జరుగుతుంది. ది సిమిలర్ ఫిగర్స్ నాట్ ఈక్వల్ ఫిగర్స్. సిమిలర్ ఫిగర్స్ అంటే స్వరూప పటములు. స్వరూప అంటే మనకి సేమ్ షేప్ అని తెలుస్తుంది. ఇక్కడ సేమ్ షేప్, అదేవిధంగా ఇక్కడైతే సేమ్ షేప్ అండ్ వాట్, సేమ్ సైజ్. సో దీనికి మనం ఫస్ట్ పాయింట్గా ఏమని చెప్పవచ్చు అంటే సేమ్ షేప్ అండ్ సైజ్, ఒకటే రూపం ఒకటే పరిమాణం ఉంటేనే దాన్ని మనం సర్వసమాన పటములు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్వరూప పటములు అంటే షేప్ ఒకటే ఉంటే సరిపోతుంది అనమాట.
సిమిలర్ ట్రయాంగిల్స్కి వెళ్ళే ముందు ఒకసారి వీటిని మనం చూడాలి, తెలుస్తుంది. ఫర్ ద ఫిగర్స్ హ్యావ్ సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్, వాటిని మనం కాంగ్రెంట్ ఫిగర్స్ అంటాము. దాన్నే మనం సర్వసమాన పటములు. సర్వసమానం తెలుగులో చాలా క్లియర్గా ఉంది ఇది. సర్వసమానం అంటే సర్వం సమానం, అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే మనకి టూ సర్కిల్స్ ఆఫ్ సేమ్ రేడియస్ మీన్స్ సేమ్ రాడీ ఆర్ కాంగ్రెంట్ సర్కిల్స్. సో టూ కాంగ్రెంట్ సర్కిల్స్ అవ్వాలి అంటే ఇక్కడ మనం టూ సర్కిల్స్ తీసుకుంటున్నాము. టూ సర్కిల్స్ తీసుకుంటే దీని రేడియస్ 5 అయితే దీని రేడియస్ కూడా 5 ఉండాలి. ఒకటే షేపు ఒకటే సైజు అంటే మనకి ఇక్కడ ఫస్ట్ సర్కిల్కి రేడియస్ 5 సెంటీమీటర్స్ అయితే సెకండ్ సర్కిల్ కూడా రేడియస్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే ఒకటే రేడియస్ ఉన్న టూ సర్కిల్స్ ఏమవుతున్నాయి అంటే కాంగ్రెంట్ ఫిగర్స్ అవుతున్నాయి ఆర్ కాంగ్రెంట్ సర్కిల్స్ అవుతున్నాయి. సెకండ్ వన్, టూ ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. ఎలా అంటే ఈ ట్రయాంగిల్ ఏబిసి, అదేవిధంగా ఈ ట్రయాంగిల్ పిక్యూఆర్ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉండాలి, సేమ్ యాంగిల్. ఇది 60 degrees అయితే ఇది కూడా 60 degrees ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవ్వాలి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవ్వాలి. సో టూ ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. సర్వసమాన త్రిభుజాలు అని చెప్పాలి అంటే ఫస్ట్ ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ సెకండ్ ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్కి ఈక్వల్ అవ్వాలి. అదేవిధంగా ఈ 3 సైడ్స్ కూడా ఈ 3 సైడ్స్తో మనకి ఈక్వల్గా ఉండాలి. అంటే ఈ సైడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా 5 సెంటీమీటర్స్, ఇది ఏసీ 7 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా 7 సెంటీమీటర్స్ అవ్వాలి. అదేవిధంగా బీసీ అంటే ఇది 10 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా 10 సెంటీమీటర్స్ ఉండాలి. ఆల్ సైడ్స్ ఆర్ వాట్ ఈక్వల్. యాంగిల్స్ చూసుకుంటే ఇది 60 degrees అయితే ఇది కూడా ఒక యాంగిల్ 60 degrees అవ్వాలి. ఇది 70 degrees అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి 70 degrees అవ్వాలి. అక్కడికి 60 + 70 130 అవుతుంది. థర్డ్ యాంగిల్ ఎంత అవ్వాలి ఇక్కడ మనకి, ఇది 50 అయితే ఇది కూడా 50 అవ్వాలి. కాబట్టి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ మీన్స్ ద యాంగిల్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు ద యాంగిల్స్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్. అట్ ద సేమ్ టైమ్ ద సైడ్స్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు ద సైడ్స్ ఆఫ్ ద సెకండ్ ట్రయాంగిల్. అలా ఉంటేనే దాన్ని మనం సర్వసమాన త్రిభుజాలు లేదా కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఫిగర్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రెంట్ ఫిగర్స్ వెన్ ఎవర్ దేర్ షేప్ అండ్ సైజ్ ఆర్ వాట్ ఈక్వల్. కాబట్టి థర్డ్ ఎగ్జాంపుల్లో కెన్ ఐ సే దట్ టూ స్క్వేర్స్ ఆర్ కాంగ్రెంట్ ఫిగర్స్? ఒకసారి ఆలోచించండి. ABCD is a square. So here some PQRS is a square. Can I say that two squares are కాంగ్రెంట్ స్క్వేర్స్ ఆర్ కాంగ్రెంట్ ఫిగర్స్? చెప్పగలమా? చెప్పాలంటే కండిషన్ ఏంటి అంటే, సో ఈ 2 స్క్వేర్స్ మనం క్లియర్గా చూస్తుంటే ఇది చిన్నది ఇది పెద్దదని తెలుస్తుంది. షేప్ ఒకటే కానీ సైజ్ అనేది సెట్ కాలేదు. సైజెస్ ఆర్ డిఫరెంట్. దేర్ ఫోర్ దీస్ 2 ఆర్ నాట్ కాంగ్రెంట్ ఫిగర్స్ ఆర్ కాంగ్రెంట్ స్క్వేర్స్. ఎందుకంటే 2 స్క్వేర్స్ ఆర్ వాట్ సేమ్ షేప్ బట్ సైజెస్ ఆర్ డిఫరెంట్. దే ఆర్ నాట్ కాంగ్రెంట్ ఫిగర్స్. మరి కాంగ్రెంట్ ఫిగర్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే మనకి సైజెస్ అనేది ఈక్వల్గా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సెంటీమీటర్స్ అయితే ఇన్ ఏ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 5 సెంటీమీటర్స్ దిస్ ఆల్సో షుడ్ బి వాట్ 5 సెంటీమీటర్స్. ఇది PQRS. Now the squares ABCD and PQRS are said to be congruent squares or congruent figures because both are having same shape and what same size. కాబట్టి సర్వం సమానం, అన్నీ సమానంగా ఉంటేనే. ఇక్కడ సర్కిల్స్ తీసుకుంటే రేడియస్ అనేది ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా ట్రయాంగిల్స్ తీసుకుంటే యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ట్రయాంగిల్ హ్యాజ్ 6 parts అని ఇప్పుడే చెప్పడం జరిగింది బిగినింగ్లో. ట్రయాంగిల్ హ్యాజ్ 6 parts అంటే ఆ 6 parts కూడా ద 6 parts ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు ద 6 parts ఆఫ్ ద సెకండ్ ట్రయాంగిల్. అంటే 3 యాంగిల్స్ ఇక్కడ ఉన్న 3 యాంగిల్స్కి సేమ్ అవ్వాలి. అదేవిధంగా 3 sides ఇక్కడ ఉన్న 3 sidesకి ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ చూస్తుంటే 2 squares ఆర్ సెడ్ టు బి కాంగ్రెంట్ వెన్ ఎవర్ ద సైడ్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్. ఎందుకంటే స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది ఏ యూనిట్స్ అయితే ఇది కూడా ఏ యూనిట్సే ఉండాలని చెప్తుంది. ఎనీహౌ ఈ లాస్ట్ 2 minutes డిస్కషన్లో మనకేం తెలుస్తుంది అంటే కాంగ్రెంట్ ఫిగర్స్ లేదా సర్వసమాన పటాలు అంటే సేమ్ షేప్ అండ్ వాట్ సేమ్ సైజ్. ఒకటే షేపు ఒకటే సైజ్ ఉంటేనే మనం సర్వసమాన పటములు కాంగ్రెంట్ ఫిగర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో 2 figures ఆర్ సెడ్ టు బి సిమిలర్ ఫిగర్స్. స్వరూప పటములు, స్వరూపం రూపం మీన్స్ వాట్ షేప్. ఒకటే షేప్ ఉంటే దాన్ని మనం సిమిలర్ ఫిగర్స్ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్ 1, 2 line segments ఆర్ ఆల్వేస్ సిమిలర్. 2 line segments
ఫర్ ఎగ్జాంపుల్ AB is a line segment, so here CD is also a line segment. సో ఇక్కడ ఒకటే షేప్లో ఉన్నాయి, అదేవిధంగా రెండు కూడా లైన్ సెగ్మెంట్, అంటే రెండు రేఖాఖండాలు ఎప్పుడూ కూడా మనకి లేదా స్వరూప పటాలు అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి 2 లైన్ సెగ్మెంట్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ ఫిగర్స్. 2 సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ సర్కిల్స్ ఆర్ సిమిలర్ ఫిగర్స్. 2 సర్కిల్స్ చూస్తుంటే దీని రేడియస్ పెద్దగా ఉంది, దీని రేడియస్ చిన్నగా ఉంది, ఇట్స్ రేడియస్ ఈజ్ బిగ్, ఇట్స్ రేడియస్ ఈజ్ స్మాల్, బట్ దే ఆర్ వాట్ సేమ్ షేప్. ఒకటే షేప్లో ఉన్నాయి కాబట్టి 2 circles are always similar. Point number 3, 2 squares are always similar figures. 2 line segments are always similar figures. 2 circles are always similar figures. 2 squares are always similar figures. ఎందుకంటే they have what? Same shape. Example 4, 2 equilateral triangles are always similar triangles or similar figures. సో ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ వాట్ సేమ్, ఆల్ సైడ్స్ ఆర్ సేమ్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ సేమ్, దేర్ఫోర్ దిస్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దిస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు దిస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎందుకంటే ఇది 5 ఉంటే ఇది ఎంత ఉంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10, ఇది 10. In example 4, I say that 2 equilateral triangles are always similar triangles and similar figures. ఎందుకంటే ట్రయాంగిల్ ABCలో AB is equal to BC is equal to CA is equal to 5 centimeters. All sides are equal. This is an equilateral triangle. In second triangle PQR, all sides are equal here, 10 centimeters, 10 centimeters, 10 centimeters. This is equilateral triangle, this is equilateral triangle. These 2 equilateral triangles has same shape, therefore they are similar triangles. ఎందుకంటే దీన్ని రీసైజ్ చేస్తే ఇది అవుతుంది. రీసైజ్ అంటే దీన్ని సైజు పెంచుతూ ఉంటే దీని మీద ఓవర్లాప్ అవుతుంది, దీన్ని సైజు తగ్గిస్తే దీని మీద ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం 2 సమబాహు త్రిభుజాలు ఎప్పుడూ కూడా మనకి స్వరూప త్రిభుజాలు అవుతాయి, ఎందుకంటే ఇవి ఒకటే షేప్లో ఉన్నాయి. Example 5, 2 right angled isosceles triangles are always similar figures and similar triangles. In triangle ABC, angle B is 90 degrees, అంటే రైట్ యాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ అన్నాము. అదేవిధంగా AB is equal to BC, 2 sides are equal, isosceles triangle అని చెప్పాం. In triangle PQR, angle Q is 90 degrees. PQ is equal to what? RQ. 2 sides are equal. కాబట్టి these 2 right angled isosceles triangles are always what? Similar figures and similar triangles. దీన్ని మనం జూమ్ చేస్తే దీని మీద ఓవర్లాప్ అవుతుంది, లేదా దీన్ని కొంచెం రీసైజ్ చేస్తే దీని మీద ఓవర్లాప్ అయితే ఏమవుతుంది, 2 ఈక్వల్గా అవుతుంది. ఇదేంటి అనేది సిమిలర్ ట్రయాంగిల్స్లో చూడటం జరుగుతుంది. ఎనీహౌ అప్ టు నౌ వీ కేమ్ టు నో దట్ కాంగ్రెంట్ ఫిగర్స్ అండ్ సిమిలర్ ఫిగర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాంగ్రెంట్ ఫిగర్స్ అంటే సేమ్ షేప్, అదేవిధంగా సేమ్ సైజ్ ఉండాలి. దే ఆర్ డినోటెడ్ బై దిస్. సిమిలర్లీ సిమిలర్ ఫిగర్స్ ఆర్ డినోటెడ్ బై దిస్ సింబల్. సో very important point, 2 congruent figures are always similar figures, but 2 similar figures may or may not be congruent figures. ఎందుకంటే 2 congruent figures అంటే they are denoted by this symbol congruent. Similar figures means this is denoted by what? This one. So therefore here 2 congruent figures are always similar figures. సర్వసమాన పటాలు ఎప్పుడైనా సరే మనకి స్వరూప పటాలు అవుతాయి, కానీ 2 స్వరూప పటాలు అనేది సమాన పటాలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో రైట్, ఎందుకంటే ఇందులో సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ అని చెప్పాం, ఇందులో షేప్ మాత్రమే చెప్పాం. ఎప్పుడైతే సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ ఉన్నాయో కంపల్సరీ అది సిమిలర్ అవుతుంది, కానీ సిమిలర్గా ఉన్నంత మాత్రాన కాంగ్రెంట్ అవ్వదు. ఎందుకంటే సిమిలర్ అంటే ఇక్కడ మనకి షేప్ మాత్రమే ఈక్వల్గా ఉంటుంది, షేప్ మాత్రమే సిమిలర్గా ఉంటుంది, సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి 2 కాంగ్రెంట్ ఫిగర్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్, బట్ 2 సిమిలర్ ఫిగర్స్ మే ఆర్ మే నాట్ బి కాంగ్రెంట్ ఫిగర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ది కాంగ్రెంట్ ఈజ్ డినోటెడ్ బై దిస్ సింబల్, సిమిలారిటీ ఈజ్ డినోటెడ్ బై దిస్ సింబల్. దిస్ మీన్స్ 2 circles are congruent, you have to use this symbol for congruent. 2 squares are similar, you have to use what? This symbol. So now we entered into the most important point, similar triangles, saropa tribhujamulu. So here 2 triangles are said to be similar triangles if first point corresponding angles are equal, second point corresponding sides are proportional. So 2 త్రిభుజాలను మనం స్వరూప త్రిభుజాలు అని చెప్పాలంటే ఇక్కడ 2 త్రిభుజాల యాంగిల్స్ అనేది ఈక్వల్గా ఉండాలి, అదేవిధంగా భుజాలు అనేది అనుపాతంలో ఉండాలి. అంటే ఏంటో ఒకసారి చూద్దాం.
టూ ట్రయాంగిల్స్ ఏబిసి పిక్యూఆర్ చూస్తుంటే ఫస్ట్ క్రైటీరియా లేదా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ యాంగిల్ ఏ అనేది యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది, అదేవిధంగా యాంగిల్ బి అనేది యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ సి అనేది యాంగిల్ ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఈజ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వెన్ ఎవర్ యాంగిల్స్ ఆఫ్ టూ కరస్పాండింగ్ triangles are equal, then their sides will be what? In proportional. ఎందుకంటే ఇక్కడ AB by PQ is equal to BC by QR is equal to AC by PR అవుతుంది. ఇది సెకండ్ పాయింట్ అన్నమాట. కాబట్టి టూ ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి సిమిలర్ ట్రయాంగిల్స్. రెండు త్రిభుజాలను మనం సరూప త్రిభుజాలు అని చెప్పాలి అంటే రెండు త్రిభుజాల్లో కోణాలు అనేవి ఈక్వల్గా ఉండాలి, అదేవిధంగా వాటి భుజాలు అనేది అనుపాతంలో ఉంటే మనం సరూప త్రిభుజాలు అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని మనం రీసైజ్ చేస్తే, దీన్ని జూమ్ చేస్తే దీంతో మనకి ఓవర్లాప్ అవుతుంది, దీన్ని మినిమైజ్ చేస్తుంటే మనకి దీని మీద ఓవర్లాప్ అవుతుంది. అంటే ఇక్కడ రీసైజ్ అనే కాన్సెప్ట్ మనకి యూజ్ అవుతుంది. రీసైజ్ చేస్తే మనకి ఈ పీక్యూఆర్ ట్రయాంగిల్ పెద్దదవుతుంది, దీని మీద మనకి ఓవర్లాప్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, అదేవిధంగా సైడ్స్ అనేది ప్రపోర్షనల్గా ఉంటాయి. అలా కాకుండా మనకి యాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నా సైడ్స్ ప్రపోర్షనల్గా లేకపోయినా దీన్ని జూమ్ చేసి రీసైజ్ చేసి దీని మీద ఓవర్లాప్ చేస్తే ఓవర్లాప్ అవ్వదు అనమాట. ఎలా అనేది కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, అదేవిధంగా ఇది ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఈ ట్రయాంగిల్ని జూమ్ చేసినా రీసైజ్ చేసి దీని మీద పెట్టినా, దీన్ని రీసైజ్ చేసి దీని మీద పెట్టినా కూడా ఇవి ఓవర్లాప్ అనేది అవ్వదు. కాబట్టి ఇవి దిస్ ఈజ్ నాట్ సిమిలర్ ట్రయాంగిల్స్. మరి సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకి ప్రిన్సిపల్ ఏంటి అంటే యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, సైడ్స్ అనేది ప్రపోర్షనల్గా ఉండాలి. వీటికి ఇప్పుడు నెంబర్స్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3, ఇది 4, ఇది 7 అనుకుంటే ఇది ఏమవుతుంది అంటే 6, 8 అనే విధంగా ఇది 14 అవుతుంది. విత్ మెజర్మెంట్స్ ఎగ్జాంపుల్ చూస్తున్నాము సిమిలర్ ట్రయాంగిల్స్కి. ఇక్కడ మనకి ఏబి బై పీక్యూ. వాట్ ఈజ్ ఏబి హియర్? ఏబి ఈజ్ 6, పీక్యూ ఈజ్ 3. కాబట్టి ఇక్కడ ఏబి బై పీక్యూ అంటే 6/3 అవుతుంది. అదేవిధంగా బీసీ బై క్యూఆర్ అంటే 14/7 అవుతుంది. అదేవిధంగా ఏసీ బై క్యూఆర్ అంటే 8/4 అవుతుంది. ఎక్కడ చూసినా ఇది 6/3 అంటే 2, 14/7 అంటే 2, అదే 8/4 అంటే 2. అంటే ఇక్కడ ఈ రేషియో ఏదైతే ఉందో, ఈ ప్రపోర్షనాలిటీ రేషియో అనేది ఈక్వల్గా ఉంది. కాబట్టి రెండింటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే అనేది ఎప్పుడు అవడం జరుగుతుంది. ఇక్కడ కే ఎంత అంటే 2 అని తెలుస్తుంది అనమాట. 2 అవ్వచ్చు, 1/2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 1/10 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇవన్నీ కూడా రేషియోస్ అన్ని ఈక్వల్గా ఉండాలి. అంటే ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై క్యూఆర్ ఈజ్ వాట్? సేమ్ అని చెప్పడం జరుగుతున్నాం. అలా కాకుండా ఇది A5 ఉందనుకోండి, ఒకసారి 5 ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఇది సేమ్ అవుతుంది, 6/3 బాగానే ఉంది. అదేవిధంగా బీసీ బై క్యూఆర్ అంటే ఇక్కడ 14 ఇది 5 అవుతుంది, ఇది 8/4 అవుతుంది. ఇక్కడ చూస్తుంటే మనకి 14/5 కనిపిస్తుంది, 14/5. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వాట్? 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 14/5 లేదా 14/5 నాట్ ఈక్వల్ టు వాట్? 2 అవుతుంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కానీ ఇది ఈక్వల్గా లేదు. దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ వాట్? నాట్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 14 ఉంది. రేషియో ప్రపోర్షనాలిటీ ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీ ఫెయిల్ అయిందో దే ఆర్ నాట్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీ సక్సెస్ అయిందో అప్పుడు దాన్ని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ లేదా స్వరూప త్రిభుజాలు అని చెప్పడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ అనేది విత్ మెజర్మెంట్స్తో ప్రపోర్షనల్గా ఉంటే సిమిలర్ అని, ప్రపోర్షనల్గా లేకపోతే నాట్ సిమిలర్ అని చాలా క్లియర్గా డిస్కస్ జరుగుతుంది. నౌ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ 2 ట్రయాంగిల్స్. అంటే వెన్ కెన్ వీ సే దట్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్? క్రైటీరియా 1 AAA ఫార్ క్రైటీరియా లేదా యాంగిల్ 3 యాంగిల్స్ అయినా లేదా 2 యాంగిల్స్ అయినా కూడా మనం చెప్పొచ్చు. వాట్ ఈస్ ద ట్రిపుల్ యాంగిల్ క్రైటీరియా? If the angles of 2 corresponding triangles are equal implies then their corresponding sides are in proportional. యాంగిల్స్ ఎప్పుడైతే సమానంగా ఉన్నాయో 2 ట్రయాంగిల్స్లో వాటి కరస్పాండింగ్ సైడ్స్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది అనేది ఈ క్రైటీరియా చెప్తుంది. అప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ డెఫినేషన్ ఏంటి అంటే మనకి the corresponding angles of 2 triangles are equal, at the same time corresponding sides of 2 triangles are what? Proportional. యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి,
సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండాలి అనేది మన మెయిన్ క్రైటీరియా, డెఫినేషన్ అది. ఇప్పుడు ఇందులో AAA క్రైటీరియా యాంగిల్ క్రైటీరియాలో ఏమని చెప్తున్నాము అంటే వెన్ ఎవర్ యాంగిల్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ టు ద యాంగిల్స్ ఆఫ్ ద సెకండ్ ట్రయాంగిల్ దెన్ దైర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ వాట్ ప్రపోర్షనల్. కోణాలు సమానంగా ఉంటే భుజాలు అనేది ప్రపోర్షనల్గా ఉంటాయి అనేది AAA క్రైటీరియాలోకి వస్తుంది. కాబట్టి ఈ పాయింట్ సాటిస్ఫై అయితే ఆ టూ ట్రయాంగిల్స్ని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పవచ్చు. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని చెప్పవచ్చు. సర్వోప త్రిభుజాలు. సెకండ్ వన్ ఎస్ఎస్ఎస్ ట్రిపుల్ క్రైటీరియా అంటే సైడ్ అనమాట. ఏం చెప్తుంది అంటే వెన్ ఎవర్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దేర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సైడ్స్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉన్నాయో యాంగిల్స్ అనేది ఆటోమేటిక్గా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఏమని చెప్తామంటే సిమిలర్ ట్రయాంగిల్స్, సర్వోప త్రిభుజాలు అని చెప్పడం జరుగుతుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ డెఫినేషన్లో మనం ఏం చూస్తున్నాము అంటే యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండాలి అనేది డెఫినేషన్. అది ఈ AAA క్రైటీరియా ఏం చెప్తుంది అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. రెండు త్రిభుజాల భుజాలు ఎప్పుడైతే సమానంగా ఉన్నాయో వాటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి అని చెప్తుంది AAA క్రైటీరియా. కాబట్టి సైడ్స్ ఈక్వల్గా ఉంటే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే సైడ్స్ అనేది ప్రపోర్షనల్గా ఉంటాయి. కాబట్టి AAA క్రైటీరియా అయినా AAA క్రైటీరియా అయినా సాటిస్ఫై అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పవచ్చు. థర్డ్ పాయింట్కి వెళ్ళే ముందు ఇంకో వేరే విధంగా చెప్పాలి అంటే దీన్ని AAA అనే కాదు AA అని కూడా చెప్పవచ్చు. AA అంటే ఏమవుతుంది అంటే యాంగిల్స్ ఆఫ్ టూ కరస్పాండింగ్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. థర్డ్ యాంగిల్ అనేది ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇది 50 ఉంటే ఇది కూడా 50 ఉంది అనుకుందాం, ఇది 60 ఉంటే ఇది కూడా 60 ఉంది అనుకుందాం. ఇది 50 అయితే ఇది 50, ఇది 60 అయితే ఇది కూడా 60. ఎప్పుడైతే టూ యాంగిల్స్ ఈక్వల్ అయినాయో ఇక్కడ 50 + 60 110 అయింది. అంటే థర్డ్ యాంగిల్ ఏమవుతుంది అంటే మనకి 70 degrees అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఇదేమవుతుందంటే 70 degrees అవుతుంది. కాబట్టి టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే థర్డ్ యాంగిల్ అనేది ఆటోమేటిక్గా కరస్పాండింగ్ థర్డ్ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి AAA అనే కాదు AA క్రైటీరియా కూడా మనకి సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్లో యూజ్ అవుతుంది. థర్డ్ క్రైటీరియా SAS సైడ్ టూ సైడ్స్ అండ్ దేర్ ఇంక్లూడెడ్ యాంగిల్. దిస్ యాంగిల్ ఈజ్ ఇంక్లూడెడ్ బై ద సైడ్స్ AB అండ్ AC. ఇక్కడ కూడా PQ ఈజ్ వాట్ PR. కాబట్టి AB బై PQ ఈజ్ ఈక్వల్ టు ఈ AC బై PR అని చెప్పడం జరుగుతుంది. వెన్ ఎవర్ సైడ్ టూ సైడ్స్ అండ్ దేర్. సో వెన్ ఎవర్ ఇన్ టూ ట్రయాంగిల్స్ టూ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అండ్ దేర్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. అంటే త్రిభుజంలోని రెండు భుజాలు రెండవ త్రిభుజంలోని రెండు భుజాలతో ప్రపోర్షనల్గా ఉంటూ ఇంక్లూడెడ్ యాంగిల్ అనేది ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ థియరం, థేల్స్ థియరం ఆర్ BPT, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, అదేవిధంగా థేల్స్ సిద్ధాంతం అనేది ఏంటనేది లేదా ఫార్ములాస్ ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇంటర్సెక్టింగ్ ద అదర్ టూ సైడ్స్ ఎట్ two distinct points, then the other two sides are divided in the same ratio. సో ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా మనం ఒక రేఖ గీసినప్పుడు అది మిగిలిన రెండు భుజాలని రెండు విభిన్న బిందువుల వద్ద మనకి ఖండిస్తే ఆ భుజాలు అనేది మనకి ఒకే రేషియోలో ఉంటాయి అనేది ఇక్కడ థేల్స్ థియరం అనేది ప్రధానంగా చెప్తుంది. అంటే ఈ ట్రయాంగిల్ ABC DE ఈజ్ ప్యారలల్ టు BC అని తెలుస్తున్నప్పుడు AD బై DB ఈజ్ ఈక్వల్ టు AE బై EC. అంటే ఈ రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది, అంటే అవి ప్రపోర్షనల్గా ఉంటుంది అనేది థేల్స్ థియరం చెప్తుంది. సో థేల్స్ థియరం లేదా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే వెన్ ఎవర్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు ద వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ to intersects the two other sides at two distinct points D and E, then AD by DB is equal to AE by EC. and converse of the థేల్స్ థియరం లేదా కాన్వర్స్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏంటి అంటే ఎప్పుడైతే ఈ AD by DB ఈజ్ ఈక్వల్ టు AE by EC అయ్యిందో ఈ DE ఈజ్ ప్యారలల్ టు వాట్ BC అని చెప్తుంది. కాన్వర్స్ అంటే రివర్స్ అనమాట. ఎప్పుడైతే ఇవి ఒకే రేషియోలో డివైడ్ అయినాయో ఉన్న ఆ DE అనేది కంపల్సరీ ఒక సైడ్కి అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్లో BCకి ప్యారలల్ అవుతుందనే చెబుతుంది. థియరం చెప్పేది వెన్ ఎవర్ D ఈజ్ ప్యారలల్ టు BC ద సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అదే కాన్వర్స్ ఆఫ్ ద థేల్స్ థియరం ఏం చెప్తుందంటే వెన్ ఎవర్ దే ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో ద టూ ద సైడ్ ఈజ్ వాట్
ప్యారలల్ అని చెప్తున్నాం. ఇది మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ని ప్రూవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఇది యూజ్ చేయడం జరుగుతుంది. సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆర్ రిజల్ట్స్. ఫార్ములా నెంబర్ 1, ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. whenever triangle ABC and triangle PQR are similar triangles, సరూప త్రిభుజాలు అయితే the area of the triangle ABC by the area of the triangle PQR is equal to AB square by PQ square is equal to BC square by QR square is equal to AC square by PR square. So whenever ABC and PQR are two similar triangles, then the ratio of their areas is equal to the ratio of the squares of their corresponding sides. అంటే ఎప్పుడైతే ABC PQR అనేవి రెండు స్వరూప త్రిభుజాలు అయినాయో వాటి వైశాల్యాల నిష్పత్తి అనేది వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. అంటే the area of the triangle ABC by the area of the triangle PQR is equal to వాటి అనురూప భుజాలు అంటే ఇక్కడ AB square by PQ square is equal to BC square by QR square is equal to AC square by PR square అని చెప్పవచ్చు. ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఫార్ములా నెంబర్ 2, ఏరియా, పెరిమీటర్ అండ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ABC అండ్ PQR ఆర్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్. అట్ ద సేమ్ టైం AD అండ్ PS ఆర్ ఆల్టిట్యూడ్స్ అంటే ఉన్నతులని ఇస్తున్నారు. సో అప్పుడు రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద పెరిమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ ఆల్టిట్యూడ్. స్వరూప త్రిభుజాల వైశాల్యాన్ని నిష్పత్తి అనేది వాటి చుట్టుకొలతల వర్గాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా వాటి ఉన్నతుల వర్గాల నిష్పత్తి కూడా సమానంగా ఉంటుంది. ఫార్ములా నెంబర్ 1లో చెప్పినట్టు అండ్ ఆల్సో ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ అని కూడా ఫార్ములా నెంబర్ 1లో చూపించాం. అంటే AB స్క్వేర్ బై PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్ బై QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ బై PR స్క్వేర్ అని కూడా ఇక్కడ మనం రాసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్లో ఫార్ములా నెంబర్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees and BD is perpendicular to AC. So in triangle ABC, angle B is 90 degrees. Here you can see it. Similarly, BD is perpendicular to AC. ఈ BD ఏదైతే ఉందో అది ఈ ACకి పర్పెండిక్యులర్గా ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఈ నొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, 90 degrees. దెన్ ట్రయాంగిల్ ABD ఈ ట్రయాంగిల్, అదేవిధంగా ట్రయాంగిల్ BDC ఈ సెకండ్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ద ఎంటైర్ ట్రయాంగిల్ ABC. ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ABD ట్రయాంగిల్ ABD, అదేవిధంగా ట్రయాంగిల్ BCD, అదేవిధంగా ట్రయాంగిల్ ABC. ఈ 3 ట్రయాంగిల్స్ కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తున్నారు. సో అయితే మనకి ఇక్కడ 5 రిజల్ట్స్ ఉన్నాయి. ఈ 5 రిజల్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ APIIIT ఎంట్రన్స్ టెస్ట్ లేదా ఈ పాలిసెట్స్లో ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటువంటి డయాగ్రామ్ ఇచ్చి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్న ఇంప్లైస్ అంటే మనం చాలా ఫాస్ట్గా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ BD స్క్వేర్ ఆల్టిట్యూడ్, ఈ ఉన్నతి ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AD ఇంటూ DC. AD ఇంటూ DC. So altitude square is equal to AD into DC. This is what first one. Second one is AB into BC. AB into BC is equal to BD into AC. This BD in this entire AC. Similarly, AB square is equal to AD into AC. This AB square is equal to AD into what? AC. Similarly, BC square is equal to AC into DC. BC square is equal to AC into what? DC. తర్వాత BC square is equal to AC into DC. This BC square is equal to AC into DC. తర్వాత 1 by BD square is equal to 1 by AB square plus 1 by BC square. ఈ 5 పాయింట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనం వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ 3 ట్రయాంగిల్స్ని మీకు ఇక్కడ చూపించాను. ఇది ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ ABD, ట్రయాంగిల్ ABD ఇక్కడ చూపించడం జరిగింది. ట్రయాంగిల్ ABD, D 90 degrees అని తెలుసు. ఏని నేను ఒక యాంగిల్ ఏగా తీసుకున్నాను. నెక్స్ట్ యాంగిల్, సో అదేవిధంగా సెకండ్ ట్రయాంగిల్ BCD, ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము, అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిగ్ ట్రయాంగిల్ ఈ చివరిలో ఇచ్చాను.
సో ఇక్కడ యాంగిల్ ఏ అనుకుంటే ఈ ఏ ఎక్కడ కూడా ఈ 3 ట్రయాంగిల్స్లో కూడా మనకి సేమ్ అవుతుంది. అదేవిధంగా డి ఎక్కడున్నా 90 డిగ్రీస్ అని చెప్పాను. ఈ డి 90 డిగ్రీస్, ఇక్కడ ఉన్న డి 90 డిగ్రీస్, బి 90 డిగ్రీస్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా తెలియవలసిన యాంగిల్స్ ఏమున్నాయనేది చూస్తే ఇక్కడ ఈ ఫుల్ ట్రయాంగిల్ ఏబిసి చూస్తే బి 90 డిగ్రీస్, సి అంటే ఇక్కడున్న 90 డిగ్రీస్, యాంగిల్ బి ఇస్ 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 డిగ్రీస్. ఆ విధంగా చూస్తే ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఈ ట్రయాంగిల్ చూసినప్పుడు, ఇక్కడ ట్రయాంగిల్ చూసినప్పుడు ఇది 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ ప్లస్ సి ప్లస్ వాట్ బి, అంటే ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుందని చెప్తున్నాను. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అదేవిధంగా ఈ స్మాల్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 ప్లస్ యాంగిల్ సి ప్లస్ ఇది ఏమవుతుందంటే యాంగిల్ ఏ అవుతుంది, అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ సింగిల్గా నొటేట్ చేసామో ఈ బి ఇక్కడ కూడా ఈ ఏ అవుతుంది. సో మరి మిగిలింది ఇది ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇది యాంగిల్ ఏ, యాంగిల్ ఏ ప్లస్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ యాంగిల్ రావాలి. ఈ బి యాంగిల్లో దీన్ని 2 లైన్స్తో ఇక్కడ డినోట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే మనకి ఈ 3 కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని తెలుస్తుంది. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఏం చెప్పుకున్నామంటే, సో ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ వాట్ ప్రొపోర్షనల్ అని చెప్పడం జరిగింది. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ, 2 triangles are said to be similar if their corresponding angles are equal and corresponding sides are what ప్రపోర్షనల్. ఒకసారి చూస్తే మనం రెండుగా తీసుకుని ఇవి సిమిలరా కాదనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు యాంగిల్ ఏ ఎంత ఉందో యాంగిల్ బి కూడా అంతే ఉంది. యాంగిల్ డి 90 డిగ్రీస్ అయితే ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంది. యాంగిల్ సి ఎంత ఉందో ఇక్కడ యాంగిల్ బి కూడా అంతే ఉంది. కాబట్టి ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పవచ్చు. ఈ రెండు చూసుకుంటే మనకి యాంగిల్ డి 90, యాంగిల్ బి కూడా 90. యాంగిల్ బి ఎంత ఉందో యాంగిల్ ఏ కూడా అంతే ఉంది, ఈక్వల్గా ఉంది. యాంగిల్ సి ఇక్కడ ఎంత ఉందో యాంగిల్ సి ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అంటే ఇందులో యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సైడ్స్ అనేది ప్రపోర్షనల్గా ఉంటాయి. కాబట్టి ఈ రెండు కూడా ప్రపోర్షనల్ అని తెలుస్తుంది, రైట్. కాబట్టి ఈ 1 and 3 కూడా చూస్తూ ఉంటే ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉందో ఇక్కడ యాంగిల్ ఏ కూడా అంతే ఉంది. ఇక్కడ యాంగిల్ డి 90, ఇక్కడ యాంగిల్ బి 90 సేమ్ అయింది. ఇక్కడ యాంగిల్ బి ఎంతో యాంగిల్ సి కూడా అంతే అని చెప్పాం. కాబట్టి 1 2 2 3 1 3 all triangles are what similar triangles. This is similar to this, this is similar to this and all are what similar అని చెప్పడం జరుగుతుంది. మొత్తం 3 ఈ 3 త్రిభుజాలను కూడా మనం స్వరూప త్రిభుజాలు అని చెప్పడం జరుగుతుంది. అంటే స్వరూప త్రిభుజాలకు ఉపయోగించే ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వన్ ఎలా ప్రూవ్ చేస్తామనేది ఒకసారి చూస్తే బీడీ ఏడీ డీసీకి సంబంధించి మనం ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే సో యాంగిల్స్ ఎక్కడైతే ఈక్వల్గా ఉన్నాయో ఆ రేషియోని యూజ్ చేసుకుంటే మనకి ఇక్కడ బీడీ కావాలి. కాబట్టి అదేవిధంగా బీడీ ఏడీ డీసీలో చూసుకుంటే యాంగిల్ ఏ ఎంత ఉందో యాంగిల్ బి కూడా అంతే ఉంది. యాంగిల్ డి 90, యాంగిల్ డి 90. కాబట్టి ఈ 2 యాంగిల్స్ సేమ్ ఉన్నాయి, యాంగిల్ డి సేమ్ ఉంది. కాబట్టి ఏడీ బై ఇక్కడ చూస్తే ఏడీ బై ఈ యాంగిల్స్ చూసుకోవచ్చు, ఏడీ బై ఇలాగా బీడీ ఈజ్ ఈక్వల్ టు ఇలా చూస్తే మనకి ఇక్కడ ఇలా డీబీ ఎంత ఉందో డీసీ కూడా అంతే. యాంగిల్ డీలు సేమ్ ఉన్నాయి, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి సేమ్ అని చెప్పాం. కాబట్టి బీడీ బై వాట్ డీసీ, బీడీ బై డీసీ. మనం క్రాస్ మల్టిప్లై చేస్తే బీడీ ఇంటూ బీడీ, బీడీ స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేస్తే డీసీ ఇక్కడికి వస్తుంది, ఏడీ ఇంటూ డీసీ. ప్రాపర్టీ 1 ఈజ్ వాట్ ప్రూవ్డ్. సో ఈ ఫస్ట్ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పి ఆ యాంగిల్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ సైడ్స్ రేషియోని ప్రపోర్షనాలిటీ యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ ఏ ఎంత ఉందో బి కూడా అంతే ఉందని తెలుస్తుంది, యాంగిల్ డి ఎంత ఉందో యాంగిల్ బి కూడా, ఇవన్నీ సేమ్ యాంగిల్స్. కాబట్టి ఈ ఏడీ బై ఇలాగా డిబి ఆర్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఇలా బీడీ బై ఏమవుతుందంటే ఇలా డీసీ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీని కూడా మనం ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి మనకి ఏబీ బై బీడీ రావాలని తెలుస్తుంది. ఏబీ అంటే ఇది, అదేవిధంగా బీడీ అంటే ఇది. సో ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉందో యాంగిల్ బి కూడా అంతే ఉంది. ఇక్కడ యాంగిల్ బి 90 డిగ్రీస్ అయితే ఇక్కడ యాంగిల్ డి 90 డిగ్రీస్. కాబట్టి దిస్ ఏబీ బై బీడీ తీసుకుంటున్నాను. ఏబీ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏసీ చూసుకోవచ్చు, యాంగిల్స్ చూడండి. అదేవిధంగా ఇక్కడ బీసీ చూసుకోవచ్చు, ఏసీ బై బీసీ
ఏసీ బై బీసీ. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏబి ఇంటూ బీసీ ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా క్రాస్ మల్టిప్లై చేస్తే బీడీ ఇంటూ ఏసీ ఇక్కడ చూడవచ్చు. అంటే సెకండ్ ప్రాపర్టీ కూడా మనకి ఏమవుతుంది, ప్రూవ్ అవుతుంది. ఫస్ట్ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని తీసుకుంటే ఫస్ట్ పాయింట్, ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని తీసుకుంటే మనకి ఈ సెకండ్ పాయింట్ కూడా మనకి ఈజీగా ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్, సో ఈ థర్డ్ ప్రాపర్టీ ప్రూవ్ చేయడానికి మనం 1-3 ఎందుకు తీసుకుంటున్నామంటే ఇందులో ఏముంది అంటే ఏబి కావాలి, అదేవిధంగా ఏడిఏసీలకి సంబంధించి కావాలి మనకి. ఏబి ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది, అదేవిధంగా ఏడిఏసీలు ఈ రెండిట్లో ఉన్నాయి కాబట్టి ఇందులో ఏసీ లేదు. ఒకసారి చూడక ఏసీ కావాలి అంటే ఇందులో లేదు కాబట్టి ట్రయాంగిల్స్ 1 and 3 తీసుకుంటే ఏబి బై, సో ఇక్కడ చూడొచ్చు ఈ ఏబి బై ఏడి, ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంది, రైట్. తర్వాత యాంగిల్ ఏ ఎంత ఉందో యాంగిల్ ఏ ఈ 2 ట్రయాంగిల్స్లో సేమ్. అదేవిధంగా బి 90 degrees ఉంటే ఇక్కడ డి 90 degrees ఉంది, ఇక్కడ బి 90 degrees అయితే ఇక్కడ డి 90 degrees ఉంది. కాబట్టి ఏబి బై ఏడి థర్డ్ ప్రాపర్టీ ప్రూవ్ చేస్తున్నాను. ఏబి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది ఏసీ బై ఏబి రావాలి. ఏసీ బై ఏబి ఎందుకు సార్ అంటే ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంది, యాంగిల్ సి ఎంత ఉందో అది ఇక్కడ యాంగిల్ బికి సమానం అవుతుంది. కాబట్టి ఏసీ బై ఏబి. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏబి ఇంటూ ఏబి స్క్వేర్, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏడి ఇంటూ ఏసీ. సో జస్ట్ మనం ఆ యాంగిల్స్ని జాగ్రత్తగా చూసుకుని ఏ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయో ఆ సైడ్స్ని మనం ప్రపోర్షనల్గా మనం యూజ్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఈ ఆప్షన్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అనేది మనం ఈజీగా డిరైవ్ చేయొచ్చు. సో ప్రాపర్టీ 4 చూసుకుంటుంటే మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ 2 అండ్ ట్రయాంగిల్ 3 అనేది సిమిలర్ ట్రయాంగిల్స్ అని తెలుస్తుంది. ఇందులో మనకి ఈ బీసీ ఏదైతే ఉందో అది ఏసీకి ప్రపోర్షనల్గా ఉంది, ఎందుకంటే యాంగిల్ బి ఎంతో యాంగిల్ ఏ అంతే, యాంగిల్ సి ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూస్తుంటే డీసీ బై బీసీ. ఎందుకు సార్ అంటే డి 90 degrees యాంగిల్ సి తెలుసు, ఇక్కడ యాంగిల్ బి 90 degrees సి సిమిలర్గా ఉంది. క్రాస్ మల్టిప్లై చేస్తే బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ డీసీ క్రాస్ మల్టిప్లై చేస్తే. సో ఈ విధంగా మనం 4 ప్రాపర్టీస్ని కూడా మనం ఇక్కడ ప్రూవ్ చేయొచ్చు. 5th one కూడా మనం ఈజీగా 10th class మ్యాథమెటిక్స్ని యూజ్ చేసి మీరు ప్రూవ్ చేయొచ్చు. అది ఎలా అంటే 1/AB స్క్వేర్ ప్లస్ 1/BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/BD స్క్వేర్, 1 by this side square plus 1 by this side square is equal to 1 by this altitude square. సో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన ఫార్ములా నెంబర్ 3కి ప్యారలల్గా ఇంకొక ఫార్ములా నెంబర్ 3 అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ట్రయాంగిల్ అదే ఆల్టిట్యూడ్ ఒకసారి చూడవచ్చు. మరి ఈ APIIT ఎంట్రన్స్ టెస్ట్లో సో కొన్ని ట్రయాంగిల్స్ ఇచ్చి ఇక్కడ వాల్యూస్ ఇవ్వచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5, ఇక్కడ 6 ఇచ్చి ఇక్కడ ఎంత అని అడగవచ్చు, లేదంటే ఇక్కడ 10√3 ఇక్కడ 5 ఇచ్చి ఇది ఎంత అని అడగవచ్చు. కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఎక్కడైనా సరే 2 వాల్యూస్ ఇచ్చి అదర్ వాల్యూ అడిగినప్పుడు ఈ ట్రయాంగిల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి యాంగిల్ బి దగ్గర యాంగిల్ ఏ దగ్గర 90 degrees అని చెప్తారు. అదేవిధంగా వేరే సైడ్కి ఇది పర్పెండిక్యులర్గా ఉంది అనే క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడగవచ్చు. అడిగినప్పుడు సో ఇటువంటి ట్రయాంగిల్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది H1 ఇది H2 ఇది X అని అనుకుంటూ ఉన్నాను. ఈ మూడిట్లో ఒక వాల్యూ ఇవ్వరు అనమాట, మనకు 2 వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 ఇస్తారు, ఇది 6 ఇస్తారు, ఇది ఎంత అని అడగవచ్చు. సో అప్పుడు వెంటనే మీరు రాయవలసిన ఫార్ములా H1/X ఈజ్ ఈక్వల్ టు X/H2. ఇంతకుముందు ప్రూవ్ చేసిన ప్రాపర్టీస్లో ప్రాపర్టీ నెంబర్ 1 ఇది మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. అలా కాకుండా ఎలా అడగవచ్చు, ఇక్కడ 10√3 అదేవిధంగా ఇక్కడ 5 ఇచ్చి ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడగవచ్చు. సో మనం ఏదైతే ఇస్తున్నారో ఆ వాల్యూస్ని తీసుకోవడం, ఇవ్వని వాల్యూని మనం సింప్లిఫై చేసి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇది H1 ఇది H2 ఒకసారి చూడవచ్చు. ఇది H1 ఇది H2, సెకండ్ పార్ట్ టైప్లో కూడా ఇది H1 ఇది H2, థర్డ్ టైప్లో కూడా ఇది H1 ఇది H2గా తీసుకుంటున్నాం మనం. టైప్ 1లో మనకి H1 H2 ఇచ్చి X వాల్యూ ఫైండ్ అవుట్ చేసే విధంగా క్వశ్చన్ ఉండొచ్చు, లేదా H1 X ఇచ్చి H2 ఫైండ్ అవుట్ చేసే విధంగా ఉంటుంది. ఈ రిలేషన్ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో ఈజీగా మీకు
వస్తుంది. అలా కాకుండా ఈ H1 X ఇచ్చి H2 అడిగినా, లేదంటే ఈ X H2 ఇచ్చి H1 అడిగినా సరే మనకి ఈ టైప్ 2 కింద ఇవ్వడం జరుగుతుంది. H1/X = X/H1 + H2. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. అదేవిధంగా ఇక్కడ H1, ఇక్కడ H2, ఇక్కడ X అని ఇచ్చాను. ఈ మూడిట్లో మీకు 2 వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో. థర్డ్ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10, ఇక్కడ 20 ఇచ్చారు అనుకుందాం. అంటే H1 10, X అనేది 20 అయితే ఇది ఎంత అని అడగవచ్చు. ఇందులో మనకి H1 వాల్యూ, X వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే H2 వాల్యూ వస్తుంది. కాబట్టి ఈ 3 టైప్స్ వీటిని మనం జామెట్రిక్ మీన్ ఫార్ములాస్ అన్ని చెప్పడం జరుగుతుంది. ఒక ట్రయాంగిల్, అందులో ఒక యాంగిల్ 90 degrees ఉండి అదర్ సైడ్కి 90 degrees ఉన్న యాంగిల్ నుంచి పర్పెండిక్యులర్ ఒక ఆల్టిట్యూడ్ తీసుకుంటే ఉండే టైప్స్ అన్నీ కూడా టైప్ 1, టైప్ 2, టైప్ 3గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈజీగా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఎగ్జామ్లో సాల్వ్ చేయొచ్చు. మార్క్స్ ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంతవరకు మీరు ట్రయాంగిల్ అంటే ఏంటి, సైడ్స్ని బేస్ చేసుకుని ఎన్ని టైప్స్ ఉంటాయి ట్రయాంగిల్స్, అదేవిధంగా యాంగిల్స్ని బేస్ చేసుకుని ట్రయాంగిల్స్ ఎన్ని టైప్స్, అదేవిధంగా డిఫరెంట్ ఫిగర్స్ అంటే ఏంటి, సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి అనేది క్లారిటీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. తర్వాత సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేసి క్లియర్గా మీకు అన్ని విధాల ఫార్ములాస్, అన్ని టైప్స్ని కూడా చాలా క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటూ ఉన్నాను. సో జాగ్రత్తగా ఒకసారి ఫార్ములాస్ అన్ని చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అన్ని టైప్స్ ప్రాబ్లమ్స్ కూడా మీకు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత పార్ట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ టైప్స్, అన్ని టైప్స్ కూడా ఒక్కొక్క టైప్ మీద 1 or 2 ప్రాబ్లమ్స్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సెకండ్ పార్ట్లో అందించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే మీరు వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టే ట్యూన్ టు మ్యాథ్స్ టైమ్ విత్ ధనప్రసాద్. జై హింద్.